కష్టకాలంలో దేవుడు ఏం చేశాడండి, ఆమెకి సహాయము చేశాడు. ఆ దైవజనుడు చెప్పిన మాట ఆమె ఉన్నది కాబట్టి ఆ అప్పుల బాధ నుంచి ఆమె ఏం చేసిందండి, తప్పుబడింది. కాబట్టి మనము కూడా మనకి ఏ సమస్యలు ఉన్నా ఏమున్నా కానీ స్త్రీలుగా మనం ఏం చేయాలి, ప్రాముఖ్యంగా ప్రార్థన మనము చేయాలి. గోచాడే ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో గొప్ప విషయాన్ని మనకు దేవుడు అనుగ్రహించేవాడే ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఇర్మియా గ్రంథంలోని ఇర్మియా 9 అధ్యాయంలో చూడండి, చదువుకుందాము. ఇర్మియా 9లో ఉంది. చూసారండి, ఇక్కడ 9వ అధ్యాయం 17వ వచనం చదువుకుందామండి. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయ స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కన్నురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదనతో చేయవలెను. చూసారండి, ఇక్కడ ఈ స్త్రీ ఇక్కడ ఏం చేస్తుందంటండి, మనము స్త్రీలుగా మనం ఏం చేయాలంటే సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ చదివిస్తున్నాడు, ఆలోచించి రోదన చేయ స్త్రీలను కనుగొనాలంట. ఎలాంటి స్త్రీలను కనుగొనాలంటండి, రోదన చేసే స్త్రీలను. మనము ప్రతి ఒక్కరూ మన స్త్రీలమే కాబట్టి మనకి ఏం కావాలంటే అండి, రోదన కావాలి. ఆ రోదన చేసే స్త్రీలను తెలుగుగల స్త్రీలను కొనడికంటే నిజమే కదా, మన రోదన చేయటం రావాలి, తెలివి కూడా ఉండాలి. తెలివి జ్ఞానములు మన సర్వ సంపదలను దేవుడు ఇచ్చే దేవుడు అన్నమాట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ చూడండి, తెలుగుగల స్త్రీలను కనుగొండి, వాళ్ళని పిలవనంపుడి. మన స్త్రీలని చూడండి, తెలివైన వాళ్ళు మనకి కావాలి. కాబట్టి మన స్త్రీలకు పిలువనప్పుడు అంటున్నాడు, ఇక్కడ మన కనులకు నీళ్ళు కనురెప్పల నుండి ఏం చేయాలంటే నీళ్ళు వలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదనతోని చేయవాళ్ళు. మనం ఏం చేయాలంటే కన్నీటి ప్రార్థన అంటే దేవుడికి చాలా ఇష్టం అన్నమాట. కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రతిఫలము అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అటువంటి వారిని రోదన చేయని స్త్రీని కనుగొండి అంటున్నాడు. మనం ఒకరిపోతూ సిగ్గుపెడితే వారి నివాసములను పడగొట్టగా మన దేశములను విడవలసి వచ్చినాయి. ఆయన సియోనులోని రోదనదని నిలబడుచున్నది. ఏం చేస్తున్నట్టే, ఇక్కడ సియోనులో రోదనదని నిలబడుతుందంటండి. అటువంటి రోదన చేసే స్త్రీలుగా మనము ప్రతి ఒక్కరం కూడా ఉండాలన్నమాట అండి. ఇక్కడ అన్నాడు, స్త్రీలని ఇక్కడ రోదన చేసి స్త్రీలు కనుక స్త్రీలని ఏవో మాట వినుడి, మీరు చెవి ఎక్కి ఆయన నోట మాటలను ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదన చేయుట నేర్పాలి. చూడండి, మనం స్త్రీలుగా ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే మన బిడ్డలకు రోదన చేయటము నేర్పించాలంట. రోదన అంటే ప్రార్థన చేయటం నేర్పించాలి. దేవుడి దగ్గర మన అవసరాలు ఎన్నో ఉంటాయి కాబట్టి చూడండి, మన బిడ్డ ఏమన్నా కావాలని అడిగిందనుకో, అమ్మా నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడంటే అది నెరవేరుతుంది. కానీ కొంతమంది ఏంటంటే, పర్లేదురా ఇంకో డబ్బులు ఉన్నాయి కదా, ఈ పట్టుకెళ్ళు కొనేసుకొని అంటారు. కానీ అలా కాదండి, దేవుడి దగ్గర మనం అడిగినప్పుడు ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు. ఇక్కడ రోదన చేయటం నేర్పించాలని మన బిడ్డకి ఏం చేయాలండి, రోదన చేయటము నేర్పించాలి. ఇక్కడ అంటున్నాడు, మీ కుమార్తెలకు రోదన చేయడం నేర్పి ఒకరికొకరు అంగలార్పు ఇచ్చి నేర్పాలంట. మన బిడ్డలకి ఏం నేర్పాలండి, అంగలార్పు ఇచ్చా. మనం అనేక విద్యలు నేర్పిస్తుంటున్నాం కదండి. మన బిడ్డలకు చాలా మంది అనేక విద్యలు నేర్పుతూ ఉంటారు కదండి. భరతనాట్యాలు నేర్పుతారు, ఇక్కడ చాలా అనేకమని భరతనాట్యాలు ఏంటి చాలా ఏదో అంటారు కదా, అటువంటి అన్ని కూడా నాట్యాలు నేర్పుతూ ఉంటారు. అది ట్రైనింగ్లు ఉంటాయి. అలాంటి కాకుండా మనం ఏం చేయాలంటే మన బిడ్డలకు ఏం నేర్పాలంటే అండి, అంగలార్పు విద్య నేర్పాలంట. ఏం నేర్పాలండి, అంగలార్పు విద్య. దేవుడి సన్నిధిలో మనం ఎలాగ ఏదైనా అవసరత ఉందంటే అవసరత కొరకు దేవుడి దగ్గర మనకు అడిగినప్పుడు దేవుడు ఆ అంగలార్పు విద్య వల్ల మనకు కార్యాలు చేస్తాడన్నమాట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అంగలార్పు విద్య నేర్పినప్పుడు ఆ అంగలార్పు విద్యలో చాలా మనకు ఆశీర్వాదం ఉంటే ఇక్కడ అంటున్నాడు. చూడండి, ఒకరు అంగలార్పు విద్యను వీరిలో పసిపిల్లలు లేకుండా చూడండి. ఇక్కడ దేవుడు అంటే ఇక్కడ
సైతాన్ ఏం చేస్తుందంటే మన బిడ్డలను ఎవరిని పాడు చేదునా ఎవరిని మింగేదినా అని గర్జించు సింహం వలె ఏం చేస్తుందంట తిరుగులు ఆడుతూ ఉంటుందంట. ఏం చేస్తుందండి? అపవాదైన శాతం నిజమని చాలా మంది దగ్గర మనశ్శాంతి ఉండట్లేదు. బిడ్డల పట్లే కాదు, మన కుమార్తెలే కాదు, ఇప్పుడు బయటకు వెళ్తున్నారంటే ఆ కుమార్తెలు వచ్చేదాకా భయంగానే ఉంటుంది. కాబట్టి అటువంటి భయభీతుల నుండి దేవుడు మనల్ని కాపాడాలంటే మనం ఏం చేయాలంటే మన కుమార్తెలకు విద్య నేర్పాలి. అంగలార్పు విద్య, దేవుడి దగ్గర ఏడ్చే విద్య నేర్పాలి. చూడండి, చాలా మంది అంటారు క్రైస్తవులు అంటే ఎక్కువగా ఏడుస్తారు కదండి అనుకుంటారు. కొంతమందికి అర్థం కాదు కదండి, వాళ్ళు అనుకున్నారు వీళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు అనుకుంటున్నారు. ఆ ఏడుపులోనే గొప్ప విషయాన్ని మనకే దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ ఏడుపులో దేవుడు మనకి ఏమి ఉందంటే విషయాలు, మనకున్న అవసరాలను దేవుడు ప్రతిదీ కూడా తీర్చివాడు ఉన్నాడు. కాబట్టి మన పిల్లలకి ఏం చేయాలంటే అంగలార్పు విద్య నేర్పాలి. ఇక్కడ అంటే పసిపిల్లలు లేకుండాను మార్గంలో ఎవరు లేకుండా వారిని నాశనం చేయటకే మరణం ఏం చేస్తుందంటే కిటికీలు కూడా ఎక్కువ చూస్తుందంట. చూసారండి, మన బిడ్డలను పాడు చేయాలని, బిడ్డలను నాశనం చేయాలని ఈ అపవాదైన సైతాన్ ఏం చేస్తుందంటే కిటికీలు కూడా ఎక్కువ చూస్తుందంట. కాబట్టి మనము మన బిడ్డలకి ఏమి నేర్పాలండి? అంగలార్పించి నేర్పాలి. అంగలార్పించి నేర్పినప్పుడు దేవుని యొక్క తోడు మనకు తోడుగా ఉంటాడు కదండి. మనం ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళామనుకో దేవుడు క్షేమంగా మనల్ని తోడుకుని వస్తాడు. కాబట్టి మనం చూడండి, మనం బయటికి వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత కూడా మనం ప్రార్థన చేసుకుంటాం. దేవా, నేను ఈ పని మీద బయటకు వెళ్తున్నాను కాబట్టి నువ్వు నాకు కార్యం చేయని ప్రార్థన చేసుకుంటాం. అలాగే నువ్వు వచ్చిన తర్వాత తండ్రి నాకు ఈ మార్గంలో నాకు విషయాన్ని ఇచ్చావు తండ్రి, నీకు వందనాలని దేవుని స్తుతించేవాడుగా మనం ఉండాలని. చూడండి, మరణం ఏం చేస్తుందంటే కిటికీలు కూడా ఎక్కువ చూస్తుందంట. ఎవరిని మింగేస్తానా, ఎవరిని పాడు చేస్తానని ఆ మరణం ఏం చేస్తుంది. అనేక మంది ఇప్పుడు చాలా మంది యవనస్తులే చనిపోతూ ఉంటున్నారు. కాబట్టి ఏం చేయాలి? మన బిడ్డల కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఏం చేస్తుంది అంటే చూడండి, యోబు చుట్టూ కంచి వేసినట్లుగా అపవాదైన సాతాను యోబు చాలా భక్తిపరుడు, ఆయన నీతిపరుడు, చెడుతనం విసర్జించిన వాడు. కాబట్టి అతనికి సైతాన్ వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి వాగ్దానం చేస్తుందంట. చూసారా, యోబు నువ్వు ఎంతగా ఆశీర్వదించిన మూలనే కదా యోబు నిన్ను దూషించట్లేదు, అవన్నీ తీసే ఒకసారి నేను దూషిస్తానన్నప్పుడు ఏం చేస్తాడంటే అండి యోబు గారికి దేవుడు ఏం చేస్తాడంటే యోబు చుట్టూ కంచి వేస్తాడంట. మన బిడ్డల చుట్టూ కూడా దేవుడు ఏం చేస్తాడండి? కంచి వేస్తాడు. ఆ కంచి వేయాలంటే మనం ఏం నేర్పాలి? మన పిల్లలకు అంగలార్పు విద్య నేర్పాలి. అలా ప్రార్థన నేర్పినప్పుడు ఆ ప్రార్థన మన బిడ్డలకి ఏం చేస్తుందండి? కాపుదలగా ఉంటుంది. చూసారండి, దేవుడు వాక్యం చదివిస్తుంది కదా, 191 కీర్తన అంటాడు కదా, నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ దూతలు తమ చేతుల మీద ఎత్తుపట్టుకుంటారు. ఏం చేస్తారండి? దేవుని దూతలు మనకి పాదాలకే రాయి తగలకుండా చూసుకుంటారంట. కాబట్టి మనం ఏం చేయాలంటే అంగలార్పు ఇచ్చి మన బిడ్డలకు నేర్పాలి. యవనస్తులు ఎక్కడ చూస్తున్నప్పుడు చాలా భయంకరమైన దినాలు, అంచు దినాలు, అపాయకరమైన దినాల్లో ఉన్నాము. కాబట్టి మన కొరకు, మన బిడ్డల కొరకు, మన కొరకు మనం ఏం చేయాలని స్త్రీలుగా మనం ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉండాలన్నమాట. అలాగా ప్రార్థన మనల్ని మన కుటుంబాన్ని, మన ఇరుగు పొరుగు వారిని అందరూ కూడా ప్రార్థన కాపాడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఆ విద్య ఇక్కడ అంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా యవనస్తులు మరణం ఏం చేస్తున్నారు? నగరంలో ప్రవేశిస్తుందంట. ఇది ఏం చేస్తుందంట? మన నగరంలో, మన ఊళ్ళోనే కాదు, మన నగరంలో కూడా ప్రవేశిస్తుందని అనేక మందిని పాడు చేయాలని చూస్తూ ఉంటుందంట. అటువంటి స్వాకులకు మనం వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన మాత్రమే మనల్ని పరిస్థితులు మారుస్తుంది అన్నట్టు. చూడండి, మరి ఎస్తేరు ఉంది కదా, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము అక్కడ చదువుకుందామండి. ఎస్తేరు గ్రంథంలోని ఎస్తేరు ఉంది. ఆమె తల్లిదండ్రులు లేనిది. ఆమె పెనతండ్రి మొర్దెకై ఏం చేస్తాడంటే ఆమెని
ఎంచుకున్నాడు కదండి. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగింది ఆ స్త్రీ. కాబట్టి ఆమె కొరకు ఏం చేస్తుంది, అక్కడ సుసేను కోటలో ఆ రాజును వస్తీ బదులుగా ఆమె రాణి అయిందన్నమాట. రాణి అయినప్పుడు ఆమె ఏం చేస్తుందంటండి, ఇక యోధా వారు అందరూ కూడా నశింపజేసేస్తారో. చదువుదామమ్మ, వాక్యం తీయండి. ఎస్తేరు గ్రంథం ఎక్కడ ఉంటుందండి? యోగు ముందు ఉంటుంది. యోగు ముందు ఉంటుంది, తీయిందమ్మ. చదవరా స్వాతి. 4 ఎస్తేరు 4:14 వచ్చిన. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్నేడలా యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునికి వచ్చివేమో ఆలోచించుకొనమని చెప్పమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి శిష్యులందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానము చేయకుండిడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నువ్వును నేను రాజునద్దుకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించింది. చూసారండి, ఇక్కడ స్త్రీ ఏం చేసిందంటండి, ఎస్తేరు ఇంకా యోధా వారు అందరూ కూడా హతం చేసేస్తాం ఇంక లేదు అన్నప్పుడు మొర్దెకై చెప్పినప్పుడు ఏం చేసిందంటండి, వారందరూ కూడా యోధా వారు అందరూ కూడా సమకూర్చి ఎక్కడికి తీసుకురమ్మందంటండి, ఇక్కడ సమాజ మందిరంలోనికి సమకూర్చుకోమన్నారంట. అక్కడ ఎందుకండి సమాజ మందిరంలో ఏముంటుంది, అక్కడ ప్రార్థన జరుగుతుంది. మందిరంలో ఏం జరుగుతాయి అంటే ప్రార్థన జరుగుతుంది. కాబట్టి వారందరూ కూడా అక్కడ సమకూర్చి ఉపవాసం ఇక ఏం చేస్తుందంటే అండి, ఉదవాన్ని అందరూ కూడా సమకూర్చమందంట. అక్కడ ఉపవాసం ఉండి 3 దినాలు ఉపవాసం ఉన్నారంట. 7 దినాలండి, 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఒకవేళ నువ్వు మౌనంగా ఉన్నావనుకో, నువ్వు ఏరేపు చోట్ల మాకు సహాయము వస్తుందని చెప్పాడు. కాబట్టి ఆమె ప్రార్థన చేసినట్టు ఉపవాసం ఉండి తన సరికత్తులతో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ మొద్దుకే ఆయన ఏం చేస్తారంటే అండి, ఆ ప్రకారం వాళ్ళందరూ కూడా సిద్ధపరచాడంట. యోధా వారందరూ కూడా మందిరంలోకి తీసుకొచ్చి ఉపవాసం ఉండి ప్రార్థించక అక్కడి నుండి శ్రమ నుండి వాళ్ళు తప్పించబడ్డారంట. మనకు కూడా ఒకవేళ శ్రమ వచ్చింది అనుకోండి, ఏమి శోధనలు వచ్చినాయి అనుకోండి, అటువంటి శోధనలు మనం ఏం చేయాలని ప్రార్థన చేయాలి. ఒకవేళ మనకి ఏదో కఠినమైన పరీక్ష వచ్చిందండి, ఆ పరీక్ష ఏంటి భయంకరమైనది, మనకి ఎన్నో శ్రమలు ఇంకా ఎటు తోచట్లేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు అంటండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఉపవాస ప్రార్థనలో అనేక క్రియలు సహాయం మనకి ఏం చేస్తాయంటే సమస్యల నుండి మనము విడుదల పొందుతాం. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చాలా మంచిదన్నమాట. అందుకుని ఇక్కడ ఎస్తేరు ప్రార్థించక అక్కడ తన రాజ్యాన్ని తన చూడండి కుటుంబస్తుని కాపాడుకుందే, తన జాతి వారిని కాపాడుకుందే ఆమె ఎస్తేరు. కాబట్టి మనము కూడా అలా ప్రార్థించినప్పుడు ఒకవేళ మన ఇరుగు పొరుగు వారికి వరకు మన కొరకు మన అందరి కొరకు ప్రార్థించినప్పుడు మన కుటుంబం కొరకు ప్రార్థించడం అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చబడతాయి. కాబట్టి ఏం చేయాలండి, ఎస్తేరు లాగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకున్న అవసరాలన్నీ కూడా తీర్చబడతాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి ఇంకొక స్త్రీ ఉందండి, రాజుల గ్రంథంలోనే ఆ స్త్రీ వరకు కూడా చదువుకుంది. ఇక్కడ సూనేమురాలు ఉందంటండి, ఒక సూనేమురాలు ఉంది. 2 రాజులు ఇక్కడ 4వ అధ్యాయము 8వ వచనం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈమె సూనేమురాలు. ఈమె సూనేమురాలు అంటే చాలా ధనవంతురాలు అన్నమాట అండి. ఈమె కూడా ఏమైందంటండి గనురాలు. గనురాలు అంటే ధనము ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏమంటారు, గనులు అంటారు. కాబట్టి ఈ స్త్రీ కూడా ఏం చేస్తుందంటండి, అక్కడ ఎలీషా గారిని భోజనానికి
పిలుస్తూ ఉండేదంట. చూడండి, చదువుమ్మ తల్లి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అతడు గనురాలయం యొక్క స్త్రీ భోజనముకు రమ్మని అతను బలవంతం చేశాడు కనుక అతడు ఆ మార్గం వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించి వచ్చాడు. చూడండి, ఇక్కడ ఏం చేస్తుందంటే అండి, ఇలాగా ఈమె శూనేమిరాలు గనురాలు, ఇక్కడ పట్టణంలో ఆ గనురాలు ఏం చేస్తుందంటే ఎలీషా గారిని భోజనానికి రమ్మని పిలిచేదంటండి. అలాగా ఊరు వచ్చినప్పుడల్లా మార్పు నేర్చున్నప్పుడల్లా మా ఇంటి దగ్గర భోజనం చేయండి అని పిలుస్తూ వచ్చిందంట. చూడండి, ఆ స్త్రీ ఏం చేసిందంటే అండి, దైవచండికి ఆతిథ్యం ఇచ్చే స్త్రీ. కానీ చాలా మంది స్త్రీలుగా ఉంటాం కదండి, మనము ఆతిథ్యం ఇచ్చే స్త్రీలుగా ఉండాలండి. దైవచండికే కాదు, పేదవారికే కాదు, పెదవారికే కాదు, ఎవరికైనా సహాయము అన్న వాళ్ళకి మనం ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఈ స్త్రీ అలాగే ఉందంటే ఆతిథ్యం ఇస్తూ ఉండేదంట. అలాగా మార్పు వెళ్ళినప్పుడల్లా మా ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గర బస చేయండి అనేదంట. అప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందండి, చదువమ్మా. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన ఎద్దుకు వచ్చి పోవచ్చున్నాడు, భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదును. అతడు మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాడు. చూసారండి, ఈ స్త్రీ ఏం చేస్తుందంట, వాని పెనిమిటి కంటుందంట. కాగా ఆమె తన పెనిమిడిని చూసి ఆయన మన యొద్దకు వచ్చి పోచున్నవాడు భక్తి గల దైవచండని సాక్ష్యం వస్తుందంట. ఏం చేయాలండి, మనము ఇక్కడ ఈ స్త్రీ ఎలాగైతే సాక్ష్యం ఇస్తుందో మనము కూడా మనం ఏం చేయాలండి, మన దైవచని మనకి ఇంటికి వచ్చినప్పుడు, గ్రహాలకు వచ్చేటప్పుడు భక్తి గల దైవచండని తన భర్తతో చెప్పిందంటే, కావున మనము అతనికి ఇంటి మీద గోడ మీద ఏం చేసిందంటే ఒక చిన్న గది కట్టించిందంట. ఇప్పుడు డాబా కదండి, ఆ డాబా మీద ఏం చేసిందంట, చిన్న గది కట్టించిందంట. ఆ గదిలో అందులో వచ్చి అతని కొరకు మంచము, బల్ల, పీట కూడా వేసిందంట. ఏం వేసిందంటే ఒక 5 పరికరాలు అక్కడ ఆయన కొరకు పెట్టిందని. చూడండి, ఆమె భక్తిగల స్త్రీ కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే దైవచండికి ఏం చేస్తుందంటే ఒక చిన్న గది కట్టిందంట. అందులో ఒక మంచం వేసిందంట. మంచం ఎందుకండి, రెస్ట్ తీసుకోవడానికి కదండి. ఆ దైవసన్ని వచ్చినప్పుడల్లా ఆ గదిలోనికి వెళ్ళి కొద్ది రెస్ట్ తీసుకుంటారని మంచం వేయించిందంట. అలాగే బల్ల పెట్టిందంట. బల్ల అంటే ఎందుకండి, బల్ల మీద బైబిల్ గట్ట, బుక్స్ గట్ట పెట్టుకుని చదువుకోవడానికి. అలాగే అలా పీట దీపస్తంభం కూడా వేసిందంట. దీపస్తంభం ఎందుకంటే ఎదురు కోసం కాబట్టి ఒక దీపం కూడా పెట్టించిందంట. కాబట్టి అలాగా ఈమె ఏం చేస్తుందంటే అతడు ఆమె వద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేసేవాడంట. ఏం చేసేవాడంటే ఎలీషా గారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా, ఆ మార్గం నిల్చున్నప్పుడల్లా ఏం చేసేవారు, ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేవారంట, బస చేసేవారంట, కాసేపు భోజనం చేసి విశ్రాంతి తీసుకునేవాడంట. ఆయనతో భర్త అంటుందే, ఈయన దైవచండు, ఈయన భక్తి గల దైవచండు తన భర్తకు సాక్ష్యం ఇస్తుంది. మనము కూడా మన దైవచండు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి, మన ఇంట్లోనే కాదు, మన ఇంటి కొరికే కాదు, మన బంధువులకే కాదు, ఏం చేయలేదు. మా భాష గారు వచ్చాడంటే మాకు అనేక మేలు చేస్తారు. ఈ ప్రార్థన వల్ల అనేక సమస్యలు మాకు తీర్చబడతాయి. మేము ఎలాగా ఈ ప్రార్థన వల్ల, ఈ దైవచండు ప్రార్థన వల్ల మాకు సమస్యలు పోయి మేము ఎంత సంతోషంగా ఉన్నామని మనం ఏం చేయాలండి, సాక్ష్యము చెప్పాలి. ఎవరికి చెప్పాలి, మన బంధువులకి చెప్పాలి, మన ఇరుగు పొరుగు వారికి చెప్పాలి, మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా మనము సాక్షులుగా నిలబడాలి. చాలా మంది రక్షణ పొందుతాం కానీ మన బంధువుల దగ్గర భయపడతాం. ఎందుకని బాబోయ్ 3 సాక్ష్యం చెప్పండి ఏంటో ఏమంటారో, నేను ఏమంటారో అని మనం ఏం చేస్తామంటే భయపడుతూ ఉంటాం. కానీ దేవుని ఎదుట మనుషులకు దేవుని కొరకు సాక్ష్యం చెప్పడానికి మనం భయపడవలసిన పని ఏమి కూడా లేదు. మనం సాక్షులుగా ఉండాలంటే ఏం చేయాలండి, మన ఇరుగు పొరుగు వారికి మనకు సాక్ష్యము ఇవ్వాలన్నమాట. అలాగే ఇచ్చినప్పుడు దేవుడు
ఏంటి లోటు ఏంటి అని అడిగినప్పుడు ఆమె ఏం చేసిందంటే తన కుమారుడు దేవుడు ఇచ్చాడంట. చూసారండి, వృద్ధాప్యంలో దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకుని కుమారుని ఇచ్చాడు. కుమారుడు కొంతకాలం ఉన్నాడు. కొంతకాలం ఉండిన తర్వాత ఏం చేశాడంటే తలపోడు వస్తుందని ఏడ్చి తన తల్లి తోడలో దిగి చనిపోయాడంట. చూసారండి, అవి చనిపోయినప్పటికీ మనమైతే ఏమంటాం, అయ్యి బాబోయ్ దేవుడు ఇచ్చాడు కానీ మళ్ళీ వెంటనే నా కొడుకుని తీసేసుకున్నారని మనం బాధపడతాం. కానీ ఆమె ఏమీ అలాగనలేదండి. తన కొడుకుని తీసుకెళ్ళింది, ఆ గది ఇచ్చింది కదండి పాస్టర్ గారికి, ఆ గదిలోని తీసుకెళ్ళింది, ఆ మంచం మీద పడుకోబెట్టింది. తన తీనంగా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దైవచ్చాడు ఎక్కడ ఉన్నాడు ఆయన వద్దకు వెళ్ళిపోయి నేను భ్రమ పెట్టొద్దు అన్నాను కదా, ఎందుకు నాకు ఈ పని ఎలా జరిగిందని. అయితే నాకు దేవుడు ఏదో మరుగు చేశాడమ్మా, నువ్వు భయపడకు అనేసి అన్నప్పుడు తన గెహాజీని వెళ్ళమన్నాడు. గెహాజీ వాళ్ళ కార్యం జరగలేదు. అయినప్పటికీ ఆమె పాదాలు ఎదురు పడిపోయిందంట. ఆ దైవచండి యొక్క పాదాల దగ్గర పడి దేవుడు అప్పుడు మరపెట్టగా దేవుడు ఆయన ఎలీషా గారు వచ్చి తన బిడ్డను మళ్ళా బ్రతికించి ఇచ్చాడు. చూసారండి, శ్రమలో ఆమెకు తోడుగా ఉన్నాడు. మన శ్రమ కలుగున్నాడు మన దేవుడు, మనకు తోడుగా ఉంటాడు. మన కష్టాల్లో, మన బాధల్లో, శ్రమల్లో, శోధనలో దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడవలసిన పని ఏమీ కూడా లేదు. ఒకవేళ శోధన వస్తుందా, అది మన మంచి కొరకని మనం అనుకున్నప్పుడు దేవుడు ఈజీ అని దేవుడు మనకే అనుగ్రహిస్తారు. కాబట్టి తనకే చేసిన సునేమిరాలు చేసిన మేలు మనకే చేస్తాడు. కాబట్టి ఎస్తేర్ ఏం చేసి తన రాజ్యాన్ని, తన దేశాన్ని అంతా కూడా గోదా ప్రజలందరూ కూడా రక్షించుకుంది. అలాగే మనము కూడా అందరూనే రక్షించుకోవాలి. మన బంధువుల్ని, మన ఇరుగు పొరుగు వారిని, మన బంధువుల్ని, మన చుట్టాలు, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనం కూడా ప్రార్థన వల్లే మనం ఏదైనా జయించగలం. ప్రార్థన ప్రతి సమస్య నుండి విడుదల చేస్తుంది. కాబట్టి మనం ప్రార్థించే స్త్రీలుగా మనం ఉండాలి. మన బిడ్డలకు మనం ఏం చేయాలి, రోదన చేయటం నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, పాటలు నేర్పించాలి, వాక్యం నేర్పించాలి. అలా నేర్చుకున్నప్పుడు అంటే వాళ్ళు దాని నుండి తొలగిపోయారంట. చిన్నప్పటి నుంచి కూడా మన బిడ్డలకి ఏది నేర్పుతామో అదే మనము ఆ బిడ్డలు చేస్తారు. అయ్యో అయితే ఇది ఇలాగ చేయకూడదా బాబు అని మనం చిన్నప్పుడు చేసి మనకి ఇలా దొంగతనం చేయకూడదు అన్నప్పుడు చెప్పినాడు. దాని నుండి మా అమ్మ ఎలా చెప్తుంది కదా ఎలా చేయాలి అని మనల్ని బట్టే మన బిడ్డలు కూడా నేర్చుకుంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన భక్తి నేర్పాలి, బిడ్డలకు ఇంగలార్పించి నేర్పాలి, గోజాడే ప్రార్థన నేర్పించాలి. గోజాడే స్త్రీలకు వెళ్ళినప్పుడు అంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రార్థించే స్త్రీలుగా మనం ఉండాలని కోరుతున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. నేను అంత చదువుకోలేదని, అంత జ్ఞానం లేదు, ఏదో దేవుని గొప్పను బట్టి చెప్పాను. మరి మీకు ఇందులో ఏమైనా తప్పులు కనుకుంటే మీరే క్షమించాలి. కొద్ది మాటలు దేవుడు